కాగజ్ నగర్ ఎయిడ్స్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ శనివారం కాగజ్ నగర్ ఎయిడ్స్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట గతంలో పనిచేసిన సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాగజ్ నగర్లోని శ్రీ సాయి మహిళా మండలి ఎయిడ్స్ ప్రాజెక్టులో గత కొన్ని సంవత్సరాల తమ విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు కారణాల వల్ల ప్రాజెక్టు ఇతరులకు మార్పు చేయడం జరిగిందన్నారు. శ్రీ సాయి మహిళా మండలి ఎయిడ్స్ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యథావిధిగా కొనసాగించకుండా కొత్త వారిని విధుల్లోకి తీసుకున్నట్టు తెలిపారు. తాము ఎస్సీ కులస్థులమని చులకన చూసి పక్కన పెట్టారని పలువురు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ అంజన్న నిరసన చేస్తున్న సిబ్బందితో సముదాయించారు. త్వరలోనే సమస్యను పరిష్కరించేటువంటి కృషి చేస్తామని వివరించడంతో సిబ్బంది నిరసన విరమించారు. ఇలా జీఎన్ఎం తోటి అవసరం లేదు, ఓటం మాకు ఎవరితో అవసరం లేదు. మాకు కావాల్సింది మెయిన్ పీడి తోటి మాట్లాడాలి. ఆయన వీక్లీ మీటింగ్ లో ఉంటాడని వచ్చినాం. ఆయన లేడు. ఆయన లేకపోయేసరికి ఇక్కడ మాకు జీతం లేదు. మేము ఎస్సీ వాళ్ళమని మమ్మల్ని కించపరిచి మాట్లాడితే మేము ఎక్కడికి పోయి మాట్లాడు సార్? మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కావాలి 10 సట్ల పోతానే మొత్తాన్ని ఎట్లా కనబడతాను సార్? మేము జీతాలు లేవు, మాకు జీతాలు లేవు, ఏం లేవు. అయినా మేము పోతాను మొత్తాన్ని ఇచ్చినాం సార్. కూర్చున్నారంటే మరి వాళ్ళు దొబ్బేసినాక ఏడి పోకడా సార్? కంప్లైంట్ అంటే సార్ మేము గొడవకు రాలేము. మేము కూడా వర్గాల పేరు గోగల్ రామని, శ్రీ సాయి మహిళా మండలిలో మేము హెచ్ఐవి ప్రాజెక్టు మీద ఓవర్డబ్లుగా వర్క్ చేసినాం సార్. కొన్ని కారణాల వల్ల శ్రీ సాయి మహిళా మండలి డిస్కంటిన్యూ జరిగింది. శివకుమార్ ఆసిబాల శివకుమార్కు చైతన్య ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేసిల్లు సార్. మాకు ఇదే డ్యూటీ మీరు ఉంటారమ్మా, పీడి చేంజ్ అవుతుంది అంటే మేము సైలెంట్గా ఉన్నాం. మాకు ఇంటర్వ్యూ పెట్టి అలా మార్కులు రాలేవని అట్టిగా మమ్మల్ని అన్యాయంగా తీసేసిల్లు సార్. మాకు జీతం లేదు, 2 నెలల నుంచి జీతం లేదు. ఆ 2 నెలలకు కాస్త 4 నెలలు అయింది. 4 నెలల నుంచి ఓపిక పడతాను సార్. వేరే వాళ్ళని ఇంటోనర్ని పెట్టుకున్నారు, దోస్తులను పెట్టుకున్నారు. మాకు మాత్రం న్యాయం జరగాలి సార్. మా ఎస్సీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మేము ఏడికంటే ఆడికి వస్తాం సార్. మేము పీడితోటి మాట్లాడడానికి వచ్చినాం. మీరు ఎస్సీ వాళ్ళు ఎందుకు వస్తారు, మీకేం పని అని దొబ్బెత్తారు. మాకు ఏడ న్యాయం జరుగుతుందో మీరు చెప్పండి. ఎస్సీ వాళ్ళ మాన్నే పోయి అడుగుతాం సార్. డిస్కంటిన్యూ పెట్టినప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినప్పుడు అక్కడనే మాట్లాడాలి సార్. అక్కడ కూడా ఆపాలి, ఆఫీస్ని ఆపకుండా రన్నింగ్ చేసుకుంటా ఇలా భర్తలు భార్యలు అందరు అత్తలు. మరి మేము ఎక్కడికి వెళ్ళి మేము ఎటు పోకూడదు సార్? మరి మేము హెచ్ఐవి ప్రాజెక్ట్లో పనిచేసినందుకు ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కూడా వర్క్ తీసుకుంటలేదు సార్. హెచ్ఐవిలో పనిచేసినామమ్మా, మేము తీసుకోము. ఫస్ట్ ఎక్కడ చేసారంటే మేము ఇట్లా ప్రాజెక్ట్లో బొద్దున సరోజ్ దగ్గర వేసినంటే తీసుకొని పోమ్మా అని అంటారు. అంటే ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన వాళ్ళం వేరే కడ కూడా తీసుకుంటలేదు. ఆ విషయం ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు. ఆ పీడీ అన్నట్టయినా అబద్ధం చెప్పి ఇంటర్వ్యూలు పెట్టి మీకు క్వాలిఫికేషన్ లేదు అది ఇది అని ఏమేమో చెప్పి మమ్మల్ని డ్యూటీకి తీసుకుంటలేడు. వేరే వాళ్ళని తీసుకున్నాడు, అవగాహన లేని వాళ్ళని తీసుకున్నాడు, సంవత్సరం నుంచి చేసిన వాళ్ళని తీసుకోడు సార్. ఇది ఎక్కడి న్యాయం అసలు కంటే? మాకు మా జీతం రావాలి, మా ఆఫీసు మాకు రావాలి, మా జాబులు మాకు రావాలి. ఇది జరగకపోతే ఏడికంటే ఆడికి సిద్ధం ఉన్నాం. గోగర్ల అభిజ్ఞ, నా పేరు గోగర్ల అభిజ్ఞ. నేను శ్రీ సాయి మహిళా మండలిలో అవుట్ రీచ్ వర్కర్గా హెచ్ఐవి ప్రాజెక్ట్లో పనిచేసిన. ఈ ప్రాజెక్టు మేడంకి వాళ్ళకి ఏమో సమస్యలు వచ్చి ఈ ప్రాజెక్ట్ తీసేసిర్రు, బొద్దున సరోజ ప్రాజెక్టు. ఆ మేడం గారితో మాట్లాడుకోకుండా వేరే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేసిర్రు. వేరే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేసినాక ఈ స్టాఫ్ అందరినీ పెట్టుకున్నారు. మా స్టాఫ్లో 5గురిని పెట్టుకున్నారు, మమ్మల్ని తీసేసిర్రు. మరి ఏ కారణాలతో మార్కులు తక్కువ వచ్చినాయి అంటారు. ఏం మార్కులు తక్కువ వచ్చినాయి అసలు మాకు చెప్పంగా ఏం చెప్పారు? మీకు మీ 12 మందే ఉంటారమ్మా, మీకు వేరే వాళ్ళు ఎవరు రారు, జస్ట్ పీడీ మాత్రమే మారుతారు అని అన్నారు. మరి పీడీ మారినప్పుడు మా 12 మందే ఉండాలి కదా సార్. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిర్రు? మాకు జీతాలు ఇవ్వలేరు. 4 నెలలు అవుతుంది ఖాళీగా ఉంటున్నాం. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు మేము వాళ్ళ ఇంటి ఓనర్ని కూడా తీసుకున్నారు, ఫ్రెండ్స్ని తీసుకున్నారు, ప్రతి ఒక్కరిని తీసుకున్నప్పుడు మేమందరం ఏం కావాలి సార్? మేము ఇంకా 7గురం ఉన్నాం. 7గురం ఉన్నప్పుడు మేము ఏం కావాలి? మా పరిస్థితి ఏం కావాలి? ఎస్సీ వాళ్ళని వాళ్ళు కులం తక్కువ అని మాట్లాడుతున్నారు.